నమస్తే అండి. నిన్న బిగ్ బాస్ చూసాను. ఎలా అనిపించింది? నిన్న నామినేషన్స్ అంతా రచ్చ జరిగింది. ఇక నామినేట్ వేయడం జరిగింది, తర్వాత వాళ్ళే ఇవ్వడం జరిగింది. అయితే బాగానే ఉంది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. తనుజ వర్సెస్ ఇమ్మాన్యుయల్ ఎక్స్పెక్ట్ చేయలేదు. తర్వాత భరణి వర్సెస్ తనుజ ఎక్స్పెక్ట్ చేయలేదు. దివ్య వర్సెస్ తనుజ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓవరావరకు జరిగింది ఫైట్. సో అంత ఒక దిక్కు, తనుజ ఒక దిక్కు అయినట్టు అనిపించింది. కానీ అందరు చెప్పే పాయింట్ కరెక్ట్ కూడా అనిపించింది నాకు. సో తనుజ భరణి గారు తనుజ పాయింట్లో ఎవరిది తప్పంటారు? 100% తనుజని అనుకుంటున్నా. సో అవునా కదా, రిలేషన్షిప్ స్టార్ట్ చేసింది భరణి గారు. స్టార్టింగ్లో రిలేషన్షిప్ పెట్టుకోవాలని తనకు ఆలోచన లేకుండే. సో ఈమె తనుజని పోయి నాన్న అని చెప్పింది. సో ఎవరైనా చూసుకుంటే ఇప్పుడు అమ్మాయి ఉంది, తప్పదు దివ్య అనే అమ్మాయి ఉంది. తను కూడా తను వచ్చి చేసిన తప్పని సొంతంగా ఏ రోజు వరంగా చేయలేదు కాబట్టి సో వీళ్ళ తప్పే ఉంది. తను మాట్లాడిన పాయింట్ చాలా బాగా అనిపించింది. ఇంకోటి తనది ఒక మాట అనేది అంటే భరణి గారు నామినేట్ చేసినందుకు నువ్వు నన్ను నామినేట్ చేస్తున్నావు దివ్య అన్నది. కానీ దివ్య చెప్పిన పాయింట్ ప్రతి ఒక్క పాయింట్ కరెక్ట్ అని అనిపించింది నాకైతే. అయితే తనుజ వచ్చేసి నాన్న అని పిలిచి ఇప్పుడు నాన్నని తన్నాలని చూస్తుందా? అంతే కదన్నా, మరి అంత అలా ముద్దుగా పిలిచిన అమ్మాయి. సో వాస్తవంగా అందరూ అంటే పాపం ఇమ్మాన్యుయల్ సేఫ్ అంటారు, కానీ వాస్తవంగా సేఫ్గా మారుతుంది తనుజ. సో చూసుకుంటే మొన్న అమ్మాయి మాధురి అనే అమ్మాయిని డైరెక్ట్ నామినేషన్ చేసిన తను బయటికి హెల్మెట్ అయ్యే ఛాన్స్ ఉన్నప్పుడు సేఫ్ చేసే ఛాన్స్ తనకు ఉంది. అయినప్పుడు కూడా తను చేయలేదు. అంటే ఒక సెంటిమెంట్ క్రియేట్ చేసి ప్రజలను ఒక మభ్యపరచడానికి, ఒక సెంటిమెంట్ ఫూల్ చేయడం కోసము ఒక డ్రామా ఆడుతుంది. ఎవరంటే తనుజ చెప్పుకోవచ్చు. సో నిజంగా అవునని కాదు, తనుజ గారు తప్పు చేస్తున్నారు. తనుజ గారి మీద వేసిన పాయింట్స్ అన్ని కూడా దివ్య అయితే చాలా చక్కగా డిపెండ్ చేసిందండి. అద్భుతంగా అసలు ఢీ కొట్టలేకపోయింది దివ్య గారిని అయితే. చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. సో ఈసారి ఇమాన్యుయల్ ప్రతిసారి తనుజ నామినేట్ చేస్తాడు, కానీ ఈసారి నామినేట్ చేయలేదు. ఎందుకు చేశారు కదా, తనుజ చేశాడు కానీ వర్కౌట్ అవ్వలేదు కదా. నామినేట్ వర్కౌట్ అవ్వలేదు, కానీ తన ప్రయత్నం చేశాడు. 2 సార్లు ట్రై చేశాడు. సో చాలా మంది కూడా ట్రై చేశారు. కానీ ఎట్టగలకి అయితే మేము అనుకున్నాం ఇంత భరణ్ గారు నామినేట్ చేసినప్పుడు తనతో సేఫ్ అయిపోయింది. ఇమ్మాన్యుయల్ నామినేట్ చేసినప్పుడు తనతో సేఫ్ అయిపోయింది. తనతో సేఫ్ అయిపోతుందేమో, ఈసారి నామినేషన్ రాదేమో అనుకున్నా. కానీ ఎట్టగలకి అయితే లాస్ట్ దివ్యకు ఛాన్స్ ఇచ్చిండు బిగ్ బాస్. సో నువ్వు క్యాప్టెన్సీలో ఉన్నావు కాబట్టి డైరెక్ట్ ఎవరు నామినేట్ చేయాలనుకుంటున్నావు అంటే నేను తనుజని చేయాలనుకుంటున్నాను అన్నది. ఇంకా ఈ డైరెక్ట్ నామినేషన్ చాలా మంది ఎక్కువ అవుతాయి. లాస్ట్ మంది చూసుకున్నట్టే మాధురి గారు డైరెక్ట్ నామినేషన్ చేయడం వల్ల తను బయటికి వెళ్ళిపోయింది. ఈసారి కూడా తనుజ కూడా నిజంగా భరణంగా మాట్లాడినా కదా, ఆ బాండింగ్ పెట్టుకొని బయటకు వెళ్ళిపోతే ఎంత బాధ ఉంటుందో ఒకసారి తను చూడాలని నేను కూడా కోరుకుంటున్నా. ఒకసారి తను బయటకు వస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. తనుజ గారిని హౌస్ మొత్తం మోసేస్తున్నారని చెప్తున్నారు, మీరేమంటారు? మోసేస్తలేదు, తనే యాక్టింగ్ చేస్తున్నది మోసేసినట్టుగా. ఏదో తను నేను మోసపోతున్నా, తను అన్ని కారణాలు చేస్తున్నా అనుకుంటున్నా, కానీ ఎవరు మోసం చేస్తారు తనే మోసం చేసుకుంటారు. డెమోన్ పవన్ ని ఒక రేంజ్ లో లేపారనుకోవచ్చు ఆ బిగ్ బాస్ లో ఉన్న కంటెస్టెంట్స్. అంటే మొన్న సండే రోజు అయితే లేపారు. ఎందుకంటే మీకన్నా స్ట్రాంగ్ ఎవరు, మీతో ఎవరు మీకు ఇబ్బందిగా ఎవరు స్ట్రాంగ్ అనిపిస్తారు అంటే అందరు కూడా డెమోన్ పవన్ని వేయడం కూడా బాగా అనిపించింది. డెమోన్ పవన్ కూడా 2 సార్లు ఛాన్స్ వచ్చింది నిన్న నామినేషన్ చూసుకుంటూ కూడా. సో ఎవరిని సేవ్ చేసుకోవటం అంటే ఒకసారి ఇమ్మాన్యుయల్ అప్పుడు వేరే వాళ్ళు చేయడం, తర్వాత ఇమ్మాన్యుయల్ సేవ్ చేయడం అన్నీ కూడా చాలా బాగా అనిపించింది. డెమోన్ పవన్ అయితే చాలా అద్భుతంగా గేమ్ ఆడుతుండు. సో తన తప్పుని తెలుసుకోండి. మీరు చూసారా, ఒకప్పుడు అభిజిత్ కూడా సేమ్ ఇదే స్టార్ట్ చేయాలన్నమాట. ఒకప్పుడు అభిజిత్ తప్పు చేసి ఇట్లా మోకాల మీద కింద పడి నాకైతే సార్ చెప్పిండు, సార్ తప్పు అయిపోయింది, ఈసారి చేయను అన్నాడు. ఆయన కప్పు కొట్టిండు. సో డెమోన్ పవన్ కూడా ఈసారి కాళ్ళ మీద పడి తప్పు అయిపోయింది కాబట్టి మేబీ ఈయన కూడా అది వచ్చే ఛాన్స్ ఉందంటే కనిపిస్తుంది. ఎటకలకి అయితే చూద్దాం మరి ఏం జరుగుతుందో. చాలా స్ట్రాంగ్ అని అనుకోలేదు. ఈ రీతు చౌదరి డెమోన్ పవన్ ఓడిపోతారు, మీ లవ్ ట్రాక్ వర్కౌట్ కాదేమో అనుకోండి, కానీ ఇప్పుడు వర్కౌట్ అవుతుంది. చాలా జెన్యున్ గానే వాళ్ళ మధ్యలో ఒక లవ్ పేరు కనిపిస్తుంది. స్టార్టింగ్ మేము కూడా చాలా మీడియం అని చెప్పాము, ఇది అసలు కప్పటి నాటకం, అంతా ఫేక్ లవ్ స్టోరీ అనుకున్నాం. కానీ ఇదో చెప్తున్నా చాలా బాగుంది. ఓకే, మొన్న చూడు పడుతున్న కాళ్ళ మీద పడ్డప్పుడు రీతు చౌదరి కూడా సార్ వదిలేసేయండి సార్ అని చెప్తుంటే, అది అమ్మాయి కూడా చాలా మంచిగా ఉంది. మరి తనుజలకైతే ఫేక్ లేదు, నాన్న బాండింగ్ చెప్పట్లేదు, చాలా జెన్యున్ ఆడుతుంది. సో తనుజ కన్నా కూడా రీతు చౌదరి చాలా బెటర్. ఒకవేళ మీరు అన్నగా లేడీస్ కప్పు కొట్టాలి కదా, కప్పు ఇస్తే రీతుకి కానీ తనుజ కన్నా చేద్దామని కోరుకుంటున్నాను అంతే. అయితే రీతు చౌదరి ఈసారి తనుజ కన్నా బెటర్ అంటారా? అంటే రీతు చౌదరి ఒకళ్ళ దగ్గర ఉండి బాండింగ్ తీసుకున్నది కదా, తనుజ అయితే మారింది. అవును, చూడండి ఒక్కళ్ళ దగ్గర ఆమెకు అనిపించిన ఫీలింగ్ షేర్ చేసుకుంటుంది. కానీ ఏమైందంటే అందరి దగ్గరికి వెళ్తుంది. భరణి గారి దగ్గరికి వెళ్తుంది, ఇమ్మాన్ దగ్గరికి వెళ్తుంది. లాస్ట్ మన మాధురి గారి దగ్గరికి మాధురి డైరెక్ట్ నామినేట్ చేసి మాధురి కావతో తన్నేసింది ఏమో. సో అట్లాంటి వాళ్ళు ఉండడం కన్నా ఒకరితోనే ఉండి ఒకరితో బాండింగ్ పెంచుకోవడం కరెక్టే కదా అనిపించింది. సో మీరు అవునక ఇక్కడ లవ్ ట్రాక్ చాలాసార్లు వర్కౌట్ అయినాయి. మన రావు చిప్లిగన్స్ కానీ అభిజిత్ కానీ లాస్ట్ టైం వచ్చింది కూడా దిక్కిల్లో ఏది నచ్చిందో. సో ఆ లవ్ ట్రాక్ కరెక్ట్ అయితే ప్రజలకు నచ్చింది. వాస్తవంగా మొన్న మాదిరి అన్హెల్తీ బాండ్ అన్నా కదా, అన్హెల్తీ బాండ్ కాదు హెల్తీ బాండ్. ఇది సండే చూసిన తర్వాత నా ఆలోచన విధానం మారిపోయింది రీతు చౌదరి మీద ఉన్న ఆలోచన విధానం.